ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్ని కష్టాల మధ్యలో, ఇన్ని వేదనల మధ్యలో, శోధనల మధ్యలో, లేదా ప్రజలు ప్రత్యేకించి స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, ఆప్తులు నా ఎడల కలిగి ఉన్నటువంటి ప్రతి అనాలోచనల మధ్యలో నేను దేవునికి నమ్మకంగా ఉన్నా, వారికి కూడా ఏ హాని చేయటం లేదు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నా, అందరికీ మేలే చేస్తున్నా, ఎంతో మేలు చేసి చాలా నష్టపోయినా కానీ నేను మేలే చేస్తున్నా. ఇంతకీ దేవుని దగ్గర నుంచి నేనేం పొందుకోబోతున్నాను? దేవుడు దీనికి తగిన ప్రతిఫలం ఇస్తాడా? దీనికి తప్పకుండా దేవుని దగ్గర నుంచి నేను ఆశీర్వాదం పొందుకుంటానా అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? ఖచ్చితంగా పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో బోయాజు అనబడిన ఒక వ్యక్తి రూతు తన అత్త కొరకు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యం, లేదా అత్తతో తాను అన్నిటినీ విడిచిపెట్టి వచ్చిన విధానాన్ని బోయాజు ఎప్పుడైతే గుర్తించాడో రూతుతో ఒక అద్భుతమైన మాట పలికాడు. అదే ఉదయకాల సమయంలో దేవుడు నీకు వాగ్దానంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. బోయాజు అంటున్నాడు రూతుతో, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. వాస్తవమే. ఉదయకాల సమయంలో ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, దేవుని కొరకు పరిగెత్తున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ ఎవరు నన్ను చూడటం లేదే, పట్టించుకోవడం లేదే, నాకు ఒక స్థానం కల్పించలేకపోతున్నారే, అవకాశం ఇవ్వడం లేదే అనుకుంటున్నావా? బాధపడద్దు. ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు నీవు చేసిన ప్రతి మంచి పనిని గుర్తించి దేవుడు అతి త్వరలో నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ మాట నా కొరకే అని నిజంగా నువ్వు నమ్మితే, నువ్వు పనిచేస్తున్న స్థలంలో, పరిచర్యల్లో, లేదా సువార్త పనిలో, లేదా కుటుంబంలో, వ్యాపారంలో, ఎక్కడ ఉన్నావో ఆ స్థలములో దేవుడిని ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు నువ్వు చేసిన మంచి పనులను బట్టి. కాబట్టి ఇంకా మంచి పనులు చేయి. తప్పనిసరిగా లోకం గుర్తించకపోయినా దేవుడు గుర్తించి ప్రతిఫలం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. నీవు చేసిన దానికి ప్రతిఫలము దేవుడిస్తాడు అని బోయాజు రూతుతో అన్నట్లుగా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడావు. ఎంతమంది అయితే నీ ప్రియబిడ్డలు ప్రతికూలత మధ్యలో సాక్ష్యం కాపాడుకుంటూ, అనానుకూలత మధ్యలో సాక్ష్యం కాపాడుకుంటూ ఉన్నారో వారందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారు చేసిన మేళ్లకు ప్రభువా తగిన ప్రతిఫలంను త్వరలో ఇవ్వమని, అట్లు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.